అబద్ధపు పత్రాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేసి నేను జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ ప్రెస్ మీట్ సుమారు 5 గంటల పాటు అనుకుంటా పెట్టినట్టున్నారు. 3 గంటల పాటు అనుకుంటా. ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్ల అప్పులతో ఆర్థిక విధ్వంసం చేశారని ఆరోపించావు. 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని గవర్నర్తో తప్పులు చెప్పించావు. ఇంతకు ఏ లెక్క కరెక్ట్ బాబు? వాస్తవంగా ఉన్న అప్పులు 7.48 లక్షల కోట్లేగా. తక్కువ అప్పుతో ఆర్థిక క్రమశిక్షణ పాటించామని మా ప్రభుత్వానికి కేంద్ర సామాజిక ఆర్థిక సర్వే ప్రశంసించలేదా? 2019 మే 30 నాటికి ఖజానాలో 100 కోట్లే ఉన్నా మేము 2.27 లక్షల కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసాం. ఇప్పుడు ఖజానాలో 7-8 వేల కోట్లున్న ఎందుకు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు బాబు? అలా చేస్తే నీ ప్రచారం అంతా అబద్ధాలేనని తేలిపోతుందనే కదా నీ భయం. హామీల అమలుపై ప్రజలు నిలదీస్తారనే భయంతో మాపై దాడులు, విధ్వంసాలు. ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం, ఆటవికం, రెడ్ బుక్ పరిపాలనగా మార్చేసావు. శాసనసభలో మేము నిలదీస్తామని భయంతోనే ప్రతిపక్షంగా గుర్తించడం లేదంటూ. శాసనసభలో ఉన్నది 2 పక్షాలే, ఒకటి అధికార పక్షం, 2 ప్రతిపక్షం. కానీ ప్రజల గొంతుకు వినిపించకూడదని లక్ష్యంతో వైఎస్ఆర్సీపీని ప్రతిపక్షంగా గుర్తించకుండా కుట్రలు చేస్తున్నారు. ప్రతిపక్షంగా గుర్తిస్తే ప్రజల గొంతుకు వినిపించేందుకు అసెంబ్లీలో తగిన సమయం కేటాయించాల్సి వస్తుంది. అదే జరిగితే పాలకపక్షం సాగిస్తున్న ఆటవిక పాలన, విధ్వంసకాండ గురించి గళమెత్తుతాం. ఈ భయంతో మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించకపోతే మిన్నకుండిపోవు. మీడియా ద్వారా ప్రజల గొంతుకు వినిపిస్తాం. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తాం అన్నటువంటి స్పీచ్ ఇక్కడ హైలైట్